ప్రార్థనకి నీవు నోరు తెరిస్తే అపవాది యొక్క నోరులు ఏం చేయబడతాయి? మూయబడతాయి. ప్రార్థనకు నువ్వు నోరు తెరిస్తే శత్రువు దేనికైతే గర్జించి సింహం వలె తిరుగులాడుచు నిన్ను మింగడానికి నోరు తెరిచాడో ఆ నోరు మూయబడాలి అని అంటే నువ్వు ప్రార్థనకి ఏం చేయాలి? నోరు తెరవాలి. దానియేలు నోరు తెరిచాడు కాబట్టి సింహాల నోళ్ళు ఏమయ్యే? మూయబట్టాయి. అతనికి ఎందుకంత ధైర్యం? సింహాల బోన్లో వేసేస్తాము అని చెప్పినా కూడా ఏంటో ధైర్యం అని అంటే ప్రార్థన అతన్ని ధైర్యవంతునిగా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పను, నీ చుట్టూ వ్యతిరేకతలున్నా, నీ చుట్టూ బలహీన పరిస్థితులున్నా, నీ చుట్టూ భయంకరమైన సమస్యలున్నా, నీ చుట్టూ నిందలు మోపబడుతున్నా, నిన్ను 10 మందిలో నిలబెట్టినా నువ్వు ధైర్యంగా నిలబడగలవు. ఎప్పుడు అనంటే నువ్వు ప్రార్థనా శక్తితో నింపబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన నీ దగ్గర లేకపోతే గనుక ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో ఏం చెందుతావు? భీతి చెందుతావు, భయపడతావు.